ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేటివ్ వర్కర్స్. ఇవాళ నేను మీకు హీరో గ్లామర్ వెహికల్ గురించి క్లీన్ ఇస్తాను. ద BS6 మోడల్ అనేది, ఈ మోడల్ ఏంటి, స్పీసెస్ ఏంటి, అండ్ ఈ వెహికల్ అనేది మనకి ఫ్యామిలీకి సూటబుల్లా లేదా లాంగ్ రైడ్స్కి లేదా అదర్ ఏదైనా యూజ్ అవుతుందా, అసలు BS6 అయినా ఫెయిల్యూర్ అని చాలామంది చెప్తున్నారు. నాకు వచ్చిన రివ్యూ ప్రకారం కస్టమర్స్ అనేది చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ఈవెన్ బజాజ్ అవనండి, హీరో అవనండి, హోండా అవనండి, ప్రతి వెహికల్ BS6 కూడా ఏమన్నా డ్యూక్ అని లేట్ అయితే, ఇంజిన్ ఆయిల్ కానీ చేంజ్ లేట్ అయితే వెహికల్ ఆగిపోతుందండి. ఇంజన్ మార్చినా సరే మళ్ళీ షోరూమ్కి వెళ్ళి ఏదైతే మనం మొబైల్ అప్డేట్ చేస్తాం కదా, అదేవిధంగా ఇప్పుడు BS6 కూడా పూర్తి టెక్నాలజీ మార్చేస్తారు. మామూలుగా కామన్ సర్వీస్ సెంటర్కి అయితే ఆప్షన్ ఇవ్వలేదు, ఎలా అప్డేట్ చేయాలని ఓన్లీ షోరూమ్లో ఇస్తున్నారు. షోరూమ్ కూడా చాలా టైం తీసుకున్నారు. సో ఈ పర్టికులర్ ఇష్యూ పైన నేను ఒక వీడియో చేస్తాను, కానీ దానికన్నా ముందు ఈ వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ గ్లామర్ ఏంటి, వాడి క్లీనింగ్ యాక్షన్ ఇస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, అయితే హీరో గ్లామర్ అండి, BS6 మోడల్. ఇది యాక్చువల్లీ ఈ వెహికల్ అయితే మనకి ఆన్ రోడ్ ప్రైస్ చూసేసరికి 90,912 రూపాయలు ఉంది. అండ్ లొకేషన్ మనకి అనకాపల్లి ఆ రేట్ ఉంది. ఇంకేస్ ఏమన్నా లొకేషన్ మారినా, బ్రాంచెస్ మారినా మనకి రేట్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అయితే అవ్వదు. అండ్ ముందుగా ఈ వెహికల్ వచ్చే సీసీ అనేది మనకి 125 cc అని చెప్తారు, కానీ దీని ఇంజన్ కెపాసిటీ అండి, ఓకే, ఇంజన్ డిస్ప్లేస్మెంట్ ఏదైతే ఉంది కదా, దీనికి ఇంజన్ సీసీ అనేది 124.7 cc ఇచ్చారు. అండ్ మ్యాక్సిమం పవర్ వచ్చేసి 10.7 bhpm అట్ ద రేట్ 7,500 rpm ఇచ్చారు. అండ్ ఓకే, కవర్త్ వచ్చేసరికి మనకి టోటల్ వెహికల్ ఏదైతుంది కదా, దీని టోటల్ వెయిట్ వచ్చేసరికి 123 kg ఇచ్చారు. అండ్ ప్రతి వెహికల్లో కూడా ఫస్ట్ మన బండి కొనగానే మనం ఏం చేస్తామండి, టాప్ స్పీడ్ కదా, దీని యొక్క టాప్ స్పీడ్ అనేది ఎంత ఇచ్చారంటే 95 km ఇచ్చారు. ఓకే, ముందుగా మనం దీని యొక్క ఏదైతే ఒక మ్యాక్సిమం టార్క్ అనేది ఎంత ఇచ్చారంటే 10.6 Nm 6,000 rpm ఇచ్చారు. అండ్ దీని యొక్క గేర్ సిస్టమ్ అనేది, ఓకే, ట్రాన్స్మిషన్ అనేది 5 గేర్ ఇచ్చారు. ఒక గేర్ అయితే పెంచారండి. మామూలుగా ఓల్డ్ గ్లామర్స్తో పోల్చుకుంటే 4 గేర్ ఇచ్చారు వాటికి, కానీ దీని గేర్ ట్రాన్స్మిషన్ కూడా ఏదైతే మనకి ఫస్ట్ గేర్ అనేది ఫ్రంట్కి వేయాలి, రిమైనింగ్ అన్నీ కూడా బ్యాక్కి వేయాలి. అండ్ దీని యొక్క మైలేజ్ వచ్చేసరికి ఇది 55 kmp వస్తుంది. మనకి ఎవరైతే కస్టమర్స్ రివ్యూ ప్రకారం మనకి 55 ఇచ్చారు. అండ్ దీని యొక్క బ్రేకింగ్ సెక్షన్ చూసుకుందాం. ముందుగా దీనికైతే డ్రమ్ ఇచ్చారు, డిస్క్ టైప్ అయితే ఇవ్వలేదు. ఫ్రంట్ సెక్షన్ అనేది డ్రమ్లో కూడా మనకి కాంబీ బ్రేక్ ఇచ్చారండి, అంటే మనకి బ్యాక్ బ్రేక్ వేసినా ఫ్రంట్ బ్రేక్ అప్లై అవుతుంది, ఫ్రంట్ వేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ దీని యొక్క వీల్ అనేది మనకి 18 సైజ్ ఇచ్చారు, అది కూడా ట్యూబ్లెస్ ఇచ్చారండి. సో ట్యూబ్లెస్ అయితే మనకి ఇప్పుడు రీసెంట్గా ఇచ్చారు. ఇంతకుముందు అయితే హీరోలో ఎక్కడ కూడా ట్యూబ్లెస్ అనేది ఇవ్వలేదు, ట్యూబ్ టైప్ ఇచ్చారు. కానీ దీనిలో ట్యూబ్లెస్ ఇవ్వడం అనేది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు మనం దీనిలో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ట్యాంక్ సెక్షన్ అండి. ఈ ట్యాంక్ ఏదైతే ఉంది కదా, దీని యొక్క ఫ్యూల్ కెపాసిటీ వచ్చేసరికి 10 లీటర్స్ ఇచ్చారండి. 10 లీటర్స్ కెపాసిటీతో మనకి ఇదైతే వస్తుంది వెహికల్ అనేది. ఆ తర్వాత వచ్చేసరికి మనకి ఇంజిన్ సైడ్కి వచ్చేసరికి ఏదైతే మనకి గేర్ ట్రాన్స్మిషన్ అయితే 5 ఇచ్చారు. కాకపోతే దీని సింగిల్ స్పార్క్ ప్లగ్, అంటే ఒక స్పార్క్ ప్లగ్ ఉంటుంది, ఈవెన్ 1 సిలిండర్ మాత్రమే ఉంటుంది. కానీ ఇగ్నిషన్ అనేది హీరోలో ఈ పర్టికులర్ వెహికల్లో DC CDI BS6 కదా, సో ఇగ్నిషన్ అనేది డిజిటల్ DC CDI అయిన ఒక పర్టికులర్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. దీనికి పెట్రోల్ టైప్ అయితే ఉండదు, ట్యాంక్లోనే మనకి మోటార్ ఉంటుంది పెట్రోల్ని పంప్ చేసేందుకు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫ్యూయల్ ఇంజెక్షన్ కాబట్టి, సో ఇన్నర్లోనే ఏదైతే లోపల మనకి ఈ మోటార్ అనేది ఉంటుంది, ఫ్యూయల్ ఇంజెక్షన్ అనేది. ఆ తర్వాత ఈ బైక్ పెట్రోల్ ట్యాప్ లేదు కదా, మనకి పెట్రోల్ రిజర్వ్ మెయిన్ అంటారు కదా, అది దీనికి రిజర్వ్ కెపాసిటీ వచ్చేసరికి 1.4 లీటర్ అండి. ఖచ్చితంగా 1.4 లీటర్ ఉందా హ్యాపీ, లేదా మీరు చాలా ఇబ్బంది పడతారు, బండి అయితే ఆగిపోతుంది ఖచ్చితంగా, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు మీకు. అండ్ కమింగ్ టు ద ఫ్రంట్ జోకర్ సస్పెన్షన్ సెక్షన్కి వచ్చేసరికి దీనికైతే మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు 120 mmతో. అండ్ బ్యాక్ రియర్ సస్పెన్షన్ వచ్చేసరికి 5 స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ షాక్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు. మామూలుగా దీనికి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, మనకి క్లియర్ మ్యాక్సిన్ చూసారు ఇక్కడ 5 అడ్జస్ట్మెంట్ అనేది. సో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇన్ కేసు మనకి యాక్షన్ సరిపోకపోతే. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసరికి టోటల్ ఏదైతే బాడీ వెహికల్ అనేది ఓవరాల్ లెంత్ అనేది మనకి 2051 mm ఉంటుంది. అండ్ విత్ అనేది మీకు చెప్తాను చూడండి. మనకి సిగ్నల్ లైట్ ఉంది చూసారు కదా, ఈ సిగ్నల్ లైట్ నుంచి ఆ సిగ్నల్ లైట్ వరకు ఏదైతే విత్ అనేది మనకి 720 mm ఇచ్చారు. అండ్ ఓవరాల్ వెహికల్ హైట్ ఫ్రమ్ గ్రౌండ్ నుంచి, ఓకే సరే కదా, ఫ్రమ్ గ్రౌండ్ నుంచి మనకి ఏదైతే మనకి హ్యాండిల్ అవ్వనండి లేదా మిర్రర్ అవ్వనండి, ఓవరాల్ హైట్ అనేది మనకి 1074 mm ఇచ్చారు.
అండ్ వీల్ బేస్ అనేది మనకి 1273 ఇచ్చారు. బట్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది బాగానే ఇచ్చారండి. 180 mm ఇచ్చారు. ఇంకేస్ ఏమైనా తగిలితే అక్కడ ఇంజన్ కింద మడ్ అనేది ఇంజన్కి తగలకుండా ఒక ప్లేట్ ఇచ్చారు కదా, అది అయితే తగిలవచ్చు. బట్ మిగతా ఏది కూడా మనకి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఏదైతే సాచీస్ అండి, వెహికల్ యొక్క సాచీ ఉంటుంది కదా, అది డైమండ్ టైప్ ఇచ్చారు మనకి. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ అనేది మనకి స్టాండర్డ్ వారంటీ 5000 ఇస్తారు. వారంటీ కిలోమీటర్స్ లెక్కనైతే 70,000 కిలోమీటర్స్ ఇచ్చారు. అండ్ మనకి ఏదైతే ఈ స్విచ్చెస్ సెక్షన్కి వెళ్దాం, ముందుగా స్విచ్చెస్ అనేది మనకి క్యాజువల్గా ఇచ్చారండి. కాకపోతే ఇక్కడ లైట్ ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకొని స్విచ్ అయితే ఇవ్వలేదు. మనకి సపరేట్గా అయితే మనం వేయించుకోవాలి, ఇలాంటి థర్డ్ పార్టీ స్విచ్చెస్ అయితే వేయించుకోవాలి. అండ్ ఇక్కడ ప్యాసింగ్ ఇచ్చారు, సిగ్నల్ లైట్, డిమ్ అండ్ డిప్ ఇచ్చారు. అండ్ ఈ సెక్షన్కి వచ్చేసరికి సెల్ఫ్ ఇచ్చారండి. ఇక్కడ కదా, ఇక్కడ I3S అండి. ఓకే, I3S అంటే ఏంటి చెప్తాను చూడండి. I3S అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెహికల్ గేర్లో ఉందండి, ట్రాఫిక్లో ఉన్నాము, ఇంజిన్ స్టార్ట్లో ఉంది, ఇంకా సడన్గా ఆగిపోతే మన క్లచ్ అనేది ఇలా మూసి ఉంచుతాం కదా, వదిలేసాం. ఓకే, మళ్ళీ క్లచ్ కనుక ఒక 5 to 4 secondsలో కనుక మళ్ళీ క్లచ్ ఇలా పట్టుకుంటే ఆటోమేటిక్ ఇంజిన్ స్టార్ట్ అయిపోతుందండి. ప్రెజెంట్ అయితే బండి న్యూట్రల్ నుంచి స్టార్ట్ అవ్వలేదు. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే సెక్షన్కి వచ్చేసరికి సరే కదా, మనకైతే ఇక్కడ న్యూట్రల్ సింబల్, I3S సింబల్, ఇంజిన్ ఆయిల్ సింబల్, 6 స్టాండ్ సింబల్ ఇచ్చారు. ఇక్కడైతే మనకి కిలోమీటర్ ఇచ్చారు, ఓడిఓ ఇచ్చారు, అండ్ ట్రిప్ మాత్రం ఒకటి ఇచ్చారు. ఇక్కడ పెట్రోల్ ఇండికేషన్, ఇక్కడ టూల్ సింబల్ అంటే మనకి వెహికల్ ఏమన్నా ఇంజిన్ సర్వీస్కి వచ్చి చెప్పుకోవడానికి టూల్ సింబల్ ఇచ్చారు. సో అదేండి ఈ పర్టికులర్ ఏదైతే డిజిటల్ మీటర్లో, పెద్ద డిజిటల్ అయితే ఎవరో సింపుల్గా ఇచ్చేసారు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, మనకి రైట్ సైడ్కి వెళ్ళిపోదాం. ఓకే, రైట్ సైడ్ కూడా మనకి ఏదైతే గ్లామర్ ఉందో ఆ టైప్ ఇచ్చారు. ఆ వెహికల్ లాగే ఏమి తేడా అయితే ఇవ్వలేదు. కాకపోతే BS6 కాబట్టి కొంచెం మార్పులు చేశారు. అండ్ నెక్స్ట్ బ్యాక్ సెక్షన్లో మనకి బ్యాక్ సైడ్ బ్రేకింగ్ కూడా మనకి నార్మల్ డ్రమ్ టైప్ ఇచ్చారు, డిస్క్ టైప్ అయితే ఇవ్వలేదు. ఇది కూడా మనకి 18 size టైర్తో వస్తుంది, ఈవెన్ ద ట్యూబ్లెస్ ఇది కూడా. అండ్ బ్యాక్ సెక్షన్ వచ్చేసరికి సిగ్నల్స్ నార్మల్ ఇచ్చారు. అండ్ ఏదైతే మనకి ఈ LED ఉంది చూసారు కదా, ఏదైతే బ్యాక్ డేంజర్ లైట్ అనేది, ఇది మాత్రం మనకి LED ఇచ్చారు. సో పర్వాలేదు, అంత అయితే పర్వాలేదు, ఎక్స్పెక్టెడ్ రేంజ్లో అయితే లేదు గ్లామర్ అనేది. పాత దాంతో కంపేర్ చేసిన యాజ్ ఇట్ ఈజ్ కొంచెం మార్పులు చేశారు. అండ్ ఫ్రంట్ సెక్షన్ కూడా మనకి ఏదైతే మనకి మామూలు బల్బ్ టైప్ ఇచ్చారు, LED ఇవ్వలేదు. సైడ్ ఫోకసింగ్ లైట్లు అయితే ఇంప్రూవ్ చేశారు దీనిలో. ఓల్డ్ గ్లామర్కి అయితే ఇవన్నీ ఉండవు. అండ్ ఇదంటే మనకైతే గ్లామర్ వెహికల్ గురించి క్లీన్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ వెహికల్ అనేది మనకి మెయిన్గా ఫ్యామిలీకి సూటబుల్ చెప్పవచ్చు. మనకి లాంగ్ రైడ్స్కి అయితే ఇదైతే పెద్దగా ఏం బాగోదు, ఫ్యామిలీకి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సిట్టింగ్ చూసారు కదా, కరెక్ట్గా ఉంది. అండ్ దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ అండి. ఓకే, ప్రోస్ వచ్చేసరికి మనకి ఫ్యామిలీస్ చాలా బాగుంటుంది. అండ్ బ్యాడ్ రోడ్స్లో కూడా మనం ఎటువంటి ఇబ్బంది పడుకొని వెళ్ళవచ్చు, గతుకులు వచ్చినా ఏమన్నా ప్రాబ్లం వచ్చినా. అండ్ హ్యాస్ గ్రేట్ సర్వీస్ రీచ్. ఏదైతే మనకి హీరో అనేది ఎక్కడన్నా రిపేర్ చేయించుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట పెద్ద వెహికల్స్ ఉంటాయి కదా, నింజా అవనండి లేదా NS అవనండి, పెద్ద వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆథరైజ్ సర్వీస్ సెంటర్ ఉండవు. లోకల్ మెకానిక్స్ కూడా చేయలేరు. కానీ ఈ వెహికల్కి వచ్చేసరికి మనకి లోకల్ మెకానిక్స్ ఇది చేయగలరు. అండ్ మెయింటెనెన్స్ అండి, చీపర్ టు మెయింటైన్. మీకు మెయింటెనెన్స్ పెద్ద ఏముండదు. మంత్లీ సర్వీస్ చేయించుకుంటే ఇంజిన్ ఆయిల్ మార్పించుకుంటారు, లేదా ఎయిర్ ఫిల్టర్, చిన్న ఉంటాయి, అంత పెద్ద ఏం కాదు. అండ్ బట్ దీని యొక్క నెగిటివ్కి వచ్చేసరికి ఫ్యూల్ ఇంజెక్షన్ అండి. ఇంకేస్ పెట్రోల్ కానీ తక్కువైతే చాలా ఇబ్బంది పడతారు. మనం బై మిస్టేక్ చెక్ చేసుకోము మీటర్ని, ఓకే ఉంది కదా వెళ్ళిపోతాం 1.5 లీటర్ అని చెప్పేసి. కానీ 1.5 లీటర్ కరెక్ట్గా ఆ రేంజ్కి వచ్చేసరికి వెహికల్ అయిపోతుంది, చాలా ఇబ్బంది పడతారు. అండ్ ఈవెన్ దో ఈ ఏదైతే వెహికల్ అనేది మనకి ఎక్కువ ఈ సెన్సార్ కంప్లైంట్ వస్తుందండి, అది కూడా వన్ ఆఫ్ ద నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. అండ్ నాకు తెలిసి ఇవేనండి నెగిటివ్స్ అని దీనిలో. ఇంకా ప్రోస్ అండ్ కాన్స్ కూడా ఇంకా అంతేనండి. ఓకే, చూసారు కదా, అయితే గ్లామర్ BS6 i3 వెర్షన్ అండి, ప్రోగ్రామింగ్ FI అండి. దీనికైతే కార్బొరేటర్ ఉండదు, మామూలుగా ఈ టైప్ ఇచ్చారు కాబట్టి. సో BS6 కార్ కంప్లీట్గా ఇందులో ఉంటుంది. మొత్తం అంతా దాని జాతకాన్ని ఇందులో చూపిస్తారు. ఈవెన్ తేడా అయితే షోరూమ్ పట్టుకెళ్ళి అక్కడ చేయించుకున్నప్పుడు బయట మెకానిక్ ఎవరు కూడా ఈవెన్ టచ్ కూడా చేయలేరు, రిపేర్కి చేయలేరు. షోరూమ్కి వెళ్ళి సిస్టమ్ ద్వారా దీన్ని రీసెర్చ్ చేయవలసి ఉంటుంది. సో ఇదండి మనకి గ్లామర్ వెహికల్ గురించి. ఇంకా మరిన్ని వీడియోస్ కనుక మీకు రావాలనుకున్నట్లయితే కింద నా బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేసి దాని పక్కన సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు సబ్స్క్రైబ్ అయిపోతుంది, ఛానల్ అప్డేట్కి వస్తాయి. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను కష్టం రెస్పాండ్ అవుతాను. స్టే ట్యూన్డ్ టు క్రియేటివ్ వర్కర్స్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.